ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. పిల్లలు గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరిచి క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి మరి ఈ నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2026వ సంవత్సరము 7వ నెల 28వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఈరోజు దేవుని వాక్యము, యెహోవా నెమ్మదితో పండుకుని నిద్రపోవుదును. కీర్తన గ్రంథము 4వ కీర్తన 8వ శరణమండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి నెమ్మది కావాలంటే, మనశ్శాంతిగా ఉండాలంటే మరి ఎవరు ఇచ్చేది? ఎవరు ఆ నెమ్మదిని మనశ్శాంతిని అనుగ్రహించేది? ఎక్కడ దొరుకుతుంది? ఎలాగా మనకి దొరుకుతుంది? నెమ్మది దొరుకుతుంది, మనశ్శాంతి అనేది ఎక్కడ దొరుకుతుంది? డబ్బు సంపాదించేనా, లేకపోతే ఎక్కడికో ప్రయాణం చేస్తేనా? కానీ భక్తుడు అంటున్న మాట ఏంటంటే, యెహోవా ఆయన ఉన్నవాడు అనేవాడు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారితో అని మాట్లాడుతూ అంటున్నాడు, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నీవు ఉంటే నాకు చాలయ్యా, నాకు నెమ్మది దొరుకుతుంది. నువ్వు ఉంటే చాలు, నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ఎందరెందరో ఉన్నప్పటికీ, ఏవేవో కలిగి ఉన్నప్పటికీ వాటి మీద నాకు నెమ్మదిని మనశ్శాంతిని మరి లేదు. కానీ నువ్వు మాత్రం నాకు ఉంటే చాలు, నెమ్మదిగా పండుకుంటానని, పండుకుని నిద్రపోతాను, హాయిగా ఉంటుంది. మళ్ళీ తెల్లవారుజాము లేచి నేను స్తుతించే భాగ్యం నాకు అనుగ్రహింపబడుతుంది అన్నట్లుగా భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, మనకి ఎంత ఆస్తి ఉన్నా, ఎంతమంది బలగం ఉన్నా, ఎంతమంది ఉన్నా కానీ మనకి నెమ్మదిని ఇవ్వలేరు. సుఖంగా నిద్రపోయి పండుకుంటానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఉంటున్నాయి. కానీ దేవాది దేవుడు, మహోన్నతుడు దేవుడే, ఆయన నెమ్మదినిచ్చేవాడు, మనశ్శాంతినిచ్చేవాడు. చక్కగా నిద్రపోవటానికి, చక్కగా మరి ఆరోగ్యం ఇవ్వటానికి ఆయన వల్లే అవుతుంది. కాబట్టి దేవాది దేవుని స్థలంలో మరి నెమ్మది కావాలన్నా, మరి మనశ్శాంతిగా మనం జీవించాలన్నా, మరి యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన వెంబడించిన యెడల, ఆయనతో సహవాసం చేసిన యెడల, ఆయనతో మరి ఆయనను ఆశ్రయించిన యెడల మనకి నెమ్మదిని అనుగ్రహించే దేవుడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలేశునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడా, నీకు వందనాలు తండ్రి. ప్రభా, దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించిన ఆశ్రయించండి తండ్రి. భారతదేశాన్ని మీరు ఆశ్రయం దీవించిన నాయకులు, అధికారులు అందరూ కూడా మంచి ఆరోగ్యంతో నింపండి. దేవాదిగో తండ్రి ప్రభా, యేసునికి వందనాలు. సరిహద్దుల సైనికులు మంచి వంతు నింపండి. ఆర్మీ బృందానికి అందరూ కూడా మంచి వంతు నింపండి. యవన బిడ్డలందరినీ కూడా రక్షించుకొని చెడు వ్యసనాన్ని దూరపరచతండి. తాగుడు, వ్యభిచారం, దొంగతనం, మోసం, అలాగే పాన్ పరాకులు, గుట్టకాలు, ఇవన్నిటి నుంచి విడుదల దేవుడు. నీతి మార్గంలో నడిపించుకోతండి. తల్లిదండ్రులకి సంతోషకరంగా ఉండేట్లు కృప తెచ్చిందండి. దేవానికి స్తోత్రాలు. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరోగ్యం నింపండి. వారు చేసిన ఉద్యోగాలు మీ అసలు తోడుగా ఉంచండి. రాకపోకలు నీ కాపుదలు ఉంచండి. చదువుకునే బిడ్డలు కూడా ప్రభా, వారి తరగతులు చక్కగా చదువుకుని ప్రజలు కృప తెచ్చిందండి. దేవదిగో తండ్రి నాయన, మరి నేను మా దేశ పాడి పంటంతా మీరు ఆశను దీవించండి. హాస్పిటల్ రూమ్స్, వస్తువులు, జైలు ఉన్న బిడ్డలు విడుదల చెందండి. ప్రభావిగో తండ్రి, యేసునికి స్తోత్రాలు. వివాహం లేని బిడ్డలకి వివాహం తెచ్చండి. గర్భఫలం లేని వారికి గర్భం తెచ్చండి. గర్భిణీ చేసి సుఖం డెలివరీ తెచ్చండి. తల్లి బిడ్డ క్షేమం తెచ్చింది. దినమంతా నీ విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.